శ్రీమాత్రే నమః. విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 5-6 శతాబ్దాల క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయమూ లేదు. ఆ రోజుల్లో అమ్మవారు ఒక పెద్ద రాతి బండ మీద చింతామణి కాళీ రూపంలో వెలిశారు. ఆ రూపం అంటే భయంకరంగా ఉండేది కాబట్టి ఆమెను చూడడానికి ప్రజలు ఎవరూ ధైర్యం సరిపోయేది కాదు. రాత్రి అయిందంటే చాలు అమ్మవారు గొలుసుల శబ్దంతో ఊరి వీధుల్లో సంచరిస్తున్నట్లుగా ప్రజలకు అనిపించేది. అందుకే సాయంత్రం పడగానే ఇళ్ల తలుపులు బిగించి లోపలే ఉండేవారు. ఆ రోజుల్లో విజయవాడను పరిపాలిస్తున్న రాజు పేరు మాధవవర్మ. అతడు ధర్మబద్ధంగా ప్రజలను పాలించేవాడు. అమ్మవారంటే ఎనలేని భక్తి కలిగినవాడు. కానీ ఎంత చేసినా ఆ మహారాజుకు సంతానం కలగలేదు. రోజు అమ్మవారి చింతామణి రూపం దగ్గరకు వెళ్ళి భక్తితో పూజలు చేసేవాడు. చివరికి అమ్మవారు కరుణించారు. రాజుకు పుత్ర సంతానం కలిగింది. ఇది అమ్మవారి దయవల్లే అన్న నమ్మకంతో మాధవవర్మ అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు. కాలం గడిచింది. యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన యువకుడిగా ఉండేవాడు. ఒకరోజు యువరాజు తన రథానికి గుర్రాలు కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడు. అదే సమయంలో ఒక స్త్రీ తన కుటుంబానికి భోజనం కోసం అడవిలో ఆకులు సేకరిస్తోంది. చీకటి అయితే అమ్మవారు సంచరిస్తారని చెప్పి భయపడి తన కుమారుని పట్టుకుని త్వరగా ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో యువరాజు గమనించకపోవడంతో రథం ఢీకొట్టి ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతాడు. ఆ తల్లి తన కొడుకును ఎత్తుకుని ఆమె బాధను రాజుకు వినిపించేందుకు చర్మగడ్డను మోగించింది. రాజు ఎటువంటి పక్షపాతము లేకుండా నేరానికి శిక్ష తప్పదు అంటూ తన కుమారునికే మరణదండన విధించాడు. మాధవవర్మ తన తీర్పును స్వయంగా తన చేతులతో అమలు చేశాడు. ఆ దృశ్యం చూసి ఊరి ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలో నల్లమబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఒక్కసారిగా ఆకాశం నుంచి బంగారు నాణేల వర్షం కురిసింది. ప్రజలు ఆశ్చర్యంతో, ఆనందంతో ఆ నాణేలను ఏరుకుంటూ ఉన్నారు. కానీ రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూస్తూ నువ్వే ప్రసాదించి నువ్వే బలి కోరుకున్నావా అమ్మా అని కన్నీళ్లతో అడిగాడు. అప్పుడే అమ్మవారి మహిమ జరిగింది. యువరాజు మరియు ఆ స్త్రీ కుమారుడు ఇద్దరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు ఆనందంతో తన కుమారుని హత్తుకుని కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రోజు కనకవర్షం కురిసింది కనుక ఆ రోజు నుంచి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారు. కనకదుర్గమ్మ అంటే మనకు ఇష్టం ఉంటే కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి. జై కనకదుర్గమ్మ అని కూడా కామెంట్ చేయవచ్చు. అమ్మవారి కృప అపారం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మరి అమ్మ ఎంతటి కరుణామృతాలు కురిపిస్తుంది కనుకనే అందరము అమ్మను కొలుద్దాం. అమ్మవారి కృపకు మనందరము పాత్రలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి కృప కరుణా కటాక్షం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.